బంగారం మెరవాలంటే రాగిని కలపాలి. కానీ బంగారం ధరతో పోలిస్తే రాగి ధరలు చాలా తక్కువ. అలానే తానేం తక్కువ కాదంటోంది రాగి. ఓవైపు బంగారం, వెండి ధరలు దూసుకెళ్తుంటే మరోవైపు రాగి ధరలు కూడా భయపెడుతున్నాయి. అంతర్జాతీయ డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో రాగి ధరలు పైకి దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయంగా రాగి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పటికే ఓవైపు బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతూ ఉండగా మరోవైపు రాగి ధరలు కూడా ఆశ్చర్యపరిచేలా పెరుగుతున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్ లో అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర టన్ను $12,000 దాటిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా కొరత, పెరుగుతున్న డిమాండ్ కారణంగా రాగి ధరలు రికార్డు స్థాయిలకు పెరిగాయి. ఇండియాలో MCX లో దాదాపు కిలో రాగి $1,140 నుంచి $1,160 మధ్య ట్రేడ్ అవుతోంది. 2025లో రాగి రేటు ఏకంగా 35% పెరిగింది. ట్రంప్ సుంకాలతో రాగి ధర పెరుగుతుందేమోనని చాలా మంది నిల్వ చేసుకుంటున్నారు. దీనివల్ల సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధర పెరిగింది. అలాగే అంతర్జాతీయంగా రాగి ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. ధరలు పెరగడానికి ఇది మరొక కారణం. గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, తక్కువ పెట్టుబడులు, డిమాండ్కు తగిన సరఫరా లేకపోవడం, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల రాగికి డిమాండ్ పెరుగుతోంది. సరఫరా సమస్యల కారణంగా పెట్టుబడిదారులు రాగిని కొనుగోలు చేస్తున్నారు. రాగికి ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధానంగా 3 రంగాలు కారణమవుతున్నాయి. మొదటిది ఎలక్ట్రిక్ వాహనాలు. సాధారణ పెట్రోల్ కారు కంటే ఎలక్ట్రిక్ కారు తయారీలో దాదాపు 4 రెట్లు ఎక్కువ రాగి అవసరమవుతుంది. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. భారీ డేటా సెంటర్ల నిర్వహణకు, విద్యుత్ ప్రసరణకు అత్యుత్తమ వాహకమైన రాగి ఎంతో ఇంపార్టెంట్. మూడోది ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల కోసం నిర్మిస్తున్న పవర్ గ్రిడ్లు. ఈ రంగాల విస్తరణ వల్ల 2030 నాటికి రాగి డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కాపర్ రేట్లు పెరుగుతూ ఉండడంతో వీటిని కొత్త బంగారం లేదా వెండిగా బిజినెస్ అనలిస్టులు పిలుస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు ఇండస్ట్రియల్ మెటల్ అయిన కాపర్ పై పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు లాభదాయకమని నిపుణులు సూచిస్తున్నారు.